వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే ప్రశ్న, అసలు ఏం జరగబోతుంది? ఒకవైపు ఆర్థిక ఉగ్రవాదులంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సంచలన వ్యాఖ్యలు, మరోవైపు ఉరితీసిన తప్పు లేదంటూ ప్రతిపక్షాల నుంచి అంతే ఘాటు కౌంటర్లు. ఈ సవాళ్ల పర్వం మధ్య సీఎం రేవంత్ రెడ్డి విసిరిన ఆ ప్రాజెక్టుల ఆఫర్ కు గులాబీ బాస్ కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? ఇంత జరుగుతున్న కేసీఆర్ మౌనం వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నట్టు పులి గాండ్రించబోతుందా, లేక ఈ మౌనం వెనుక మరో వ్యూహం ఉందా? లెట్స్ వాచ్. తెలంగాణ రాజకీయాల్లో ప్రాజెక్టుల చుట్టూ కురుస్తున్న విమర్శల జడివాన ఇప్పుడు సరికొత్త రణరంగాన్ని తలపిస్తోంది. అధికార ప్రతిపక్షాల మధ్య సాగుతున్న ఈ మాటల యుద్ధం కేవలం విమర్శలకే పరిమితం కాకుండా ఏకంగా సవాళ్ల పర్వానికి దారితీస్తుంది. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను టార్గెట్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆర్థిక ఉగ్రవాదులు అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా సృష్టించాయి. దీనికి అంతే తీవ్రంగా స్పందించిన హరీష్ రావు ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్న రేవంత్ రెడ్డిని ఉరేసినా తప్పులేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ఉత్కంఠభరిత పరిణామాల మధ్య సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సరికొత్త సవాల్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి కాళేశ్వరం, తుమ్మడిహట్టి ప్రాజెక్టులపై వివరణ ఇస్తే రాబోయే 3 ఏళ్ల పాటు కీలక ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను ఆయనకే అప్పగిస్తారని రేవంత్ ప్రకటించారు. వాస్తవానికి మీకు చేత కాకపోతే మాకు అప్పగించండి అంటూ కేటీఆర్ చేసిన సవాల్కు కౌంటర్గానే సీఎం ఈ వ్యూహాత్మక ప్రకటన చేశారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం కేటీఆర్ ను పక్కనబెట్టి నేరుగా గులాబీ బాస్ కేసీఆర్ నే లక్ష్యంగా చేసుకోవడం గమనార్హం. ఇంత జరుగుతున్నా కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండా పూర్తి మౌనం వహించడం తీవ్ర చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం గులాబీ రథసారథి సరైన సమయం కోసం వేచి చూస్తున్నారని, త్వరలోనే పులి గాండ్రిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల చివర్లో ప్రారంభం కాబోయే వర్షాకాల అసెంబ్లీ సమావేశాల వేదికగానే ఈ సవాళ్లకు సంబంధించిన అసలు క్లైమాక్స్ తెలుస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ పై ప్రాజెక్టుల చుట్టూ నడుస్తున్న హైడ్రామా క్షణక్షణానికి ఉత్కంఠను రేపుతుంది. గడిచిన 4 రోజులుగా సాగుతున్న ఈ సవాళ్ల పర్వంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన పదునైన బాణాలకు ప్రతిపక్ష బీఆర్ఎస్ అంటే ధీటుగా బదిలిస్తుంది. కేసీఆర్ కుటుంబాన్ని ఆర్థిక ఉగ్రవాదులుగా రేవంత్ అభివర్ణిస్తే రేవంత్ ను ఉరేసినా తప్పులేదంటూ హరీష్ రావు ఉగ్ర అవతారం ఎత్తారు. ఈ పొలిటికల్ వార్ ఇక్కడితో ఆగకుండా అసెంబ్లీ వేదికగా నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తామనే సవాల్ వరకు వెళ్లింది. చేతకాకపోతే ప్రాజెక్టులను మాకు అప్పగించాలన్న కేటీఆర్ సవాల్ను రేవంత్ రెడ్డి చాలా చాకచక్యంగా కేసీఆర్ వైపు తిప్పారు. కాళేశ్వరంపై సమాధానం చెబితే 3 ఏళ్ల పాటు ప్రాజెక్టుల బాధ్యత కేసీఆర్కే ఇస్తానంటూ సీఎం వేసిన పాచిక ఇప్పుడు చర్చనీయాంశమైంది. రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా విసురుతున్న ఈ రాజకీయ వలలో పడకూడదని గులాబీ దళం భావిస్తుంది. అందుకే ఇంత సంచలనం జరుగుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయించారు. కేసీఆర్ కనీసం ఒక లేఖ కూడా రాయకపోవడం వెనుక పెద్ద ముందస్తు వ్యూహమే ఉండి ఉంటుందని ఆ పార్టీ శ్రేణులు నమ్ముతున్నాయి. సమయం వచ్చినప్పుడు పులి గాండ్రించడం ఖాయమని, అప్పుడు అధికారిక పక్షానికి సమాధానం దొరుకుతుందని గులాబీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. మరి ఈ నెల చివర్లో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ సవాళ్ల పర్వానికి తెరబడుతుందో లేదో చూడాలి. తెలంగాణలో అసలు ఏం జరుగుతుంది అనే ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తుంది. ప్రాజెక్టుల అంశంపై గత 4 రోజులుగా సాగుతున్న మాటల యుద్ధం పతాక స్థాయికి చేరింది. అధికార ప్రతిపక్షాల నేతలు వాడుతున్న భాష, విసురుకుంటున్న సవాళ్లు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. ఆర్థిక ఉగ్రవాదులు అనే పదం నుంచి ఉరి తీయాలనే వ్యాఖ్యల వరకు ఇరు పార్టీల నేతలు దూకుడు పెంచారు. కేటీఆర్ విసిరిన సవాల్కు రేవంత్ రెడ్డి చాలా తెలివిగా కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ కౌంటర్ ఇచ్చారు. ఈ వ్యూహాత్మక దాడితో బీఆర్ఎస్ పార్టీని రేవంత్ రెడ్డి డిఫెన్స్ లో పడేశారనే విశ్లేషణ కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంలో కేసీఆర్ అనుసరిస్తున్న మౌనం ఇప్పుడు అందరినీ అయోమయంలో పడేస్తుంది. ఒక వర్గం నేతలు కేసీఆర్ మౌనం వెనుక తుఫాను ముందు వచ్చే ప్రశాంతత దాగి ఉందని గట్టిగా చెబుతున్నారు. కాలం కలిసి వచ్చినప్పుడు గులాబీ బాస్ అసెంబ్లీ వేదికగానే పాలకుల ఆట కట్టిస్తారని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నెల చివర్లో ప్రారంభం కానున్న వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ఈ ప్రాజెక్టుల యుద్ధానికి వేదిక కాబోతున్నాయి. ఈ సవాళ్ల పర్వంతో ఎవరు గెలుస్తారు? కేసీఆర్ మౌనం వీడి అసెంబ్లీకి వస్తారా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది.
తెలంగాణ ప్రాజెక్టుల రణరంగంలో మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్ల పర్వం సరిహద్దులు దాటుతుంది. కోట్ల ప్రజల ప్రయోజనాలతో ముడిపడిన ప్రాజెక్టుల అంశం కాస్త ఇప్పుడు పగలు, ప్రతీకారాలు రాజకీయంగా మారిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో వివరణ ఇస్తే 3 ఏళ్ల పాటు ప్రాజెక్టుల బాధ్యత కేసీఆర్కే ఇస్తాననడం రేవంత్ మార్క్ పాలిటిక్స్ కు నిదర్శనం. కేటీఆర్ ను పక్కన పెట్టి నేరుగా కేసీఆర్ ను టార్గెట్ చేయడం ద్వారా కాంగ్రెస్ తన రాజకీయ వ్యూహానికి పదును పెట్టింది. ఈ రాజకీయ చదరంగంలో సీఎం రేవంత్ రెడ్డి వేస్తున్న ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో బీఆర్ఎస్ తనభర్జన పడుతుంది. ఇంత జరుగుతున్న ఉద్యమ నేత కేసీఆర్ కనీసం ఒక ప్రకటన కూడా విడుదల చేయకుండా మౌనంగా ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అయితే కేసీఆర్ మౌనం ఉత్తుత్తిది కాదని, అది త్వరలోనే రాబోయే పెద్ద పొలిటికల్ సునామీకి సంకేతమని ఆయన అభిమానులు అంటున్నారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల తేదీలు దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయ ఉత్కంఠ నానాటికి పెరుగుతుంది. ఏదేమైనా తెలంగాణ రాజకీయాల్లో ప్రాజెక్టుల చుట్టూ మొదలైన ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి విసిరిన పదునైన సవాల్ను స్వీకరించి కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెడతారా, లేక తన వ్యూహాత్మక మౌనంతోనే కాంగ్రెస్ కు రివర్స్ చెక్ పెడతారా అనేది తేలాల్సి ఉంది. బీఆర్ఎస్ శ్రేణులు ఆశగా ఎదురు చూస్తున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ఆ పులి గాండ్రిస్తుందో లేదో తెలియాలంటే ఈ నెల చివర్లో జరగబోయే వర్షాకాల సమావేశాల వరకు వేచి చూడాల్సిందే. అసెంబ్లీ వేదికగా జరగబోయే ఈ అసలు సిసలైన కురుక్షేత్రంలో గెలుపెవరిదో కాలమే నిర్ణయించాలి.